శరత్చంద్రను ఆస్తి కోసం అని చెప్పేసి ఎలాగైనా మొత్తానికే కాళ్ళు పడిపోయేలా చేయాలని చెప్పేసి అపూర్వ ప్లాన్ చేస్తుంది. ఇక వెంటనే అపూర్వ ప్లాన్ ప్రకారం ఇక అలా మందు తీసుకొచ్చి శరత్చంద్ర చేతిలో పెడుతుంది. ఆ సానుభూతితో శరత్చంద్ర కూడా కాస్త రిలాక్స్ అవుదామని చెప్పేసి వెంటనే ఇక డ్రింక్ మొదలు పెడతాడు. మరోవైపు కేపీ భూమిని తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు. బావా, నువ్వు బాధపడుతూ ఉంటే చూడలేను బావా అని చెప్పేసి వెంటనే అపూర్వ కావాలని చెప్పేసి శరత్చంద్రకు తీసుకొచ్చిన డ్రింక్ తాగిస్తుంది. అందులో 2 టాబ్లెట్స్ వేస్తుంది. ఎందుకంటే ఇక మొత్తానికి కోలుకోకుండా భూమికి తన ఆస్తి మొత్తం రాయకుండా పక్కగా ప్లాన్ చేస్తుంది. ఈలోపు వెంటనే కావాలని చెప్పేసి అపూర్వ శరత్చంద్రకు ఆ డ్రింక్ తాగిస్తుంది. వెంటనే భూమి కారు శబ్దం విన్న అపూర్వ ఉన్ను నక్షత్ర అక్కడి నుంచి ఇక లోపలికి వెళ్తారు. భూమి ఎందుకు వచ్చిందని చెప్పేసి వెంటనే శరత్చంద్ర అంటాడు. లోపలికి వచ్చిన తర్వాత భూమి కంగారుతో నాన్న నీకేం కాలేదు కానీ అడుగుతుంది. అయినా నువ్వెందుకు వచ్చావు ఈ టైంలో, నాకేమైందని చెప్పేసి నీకెవరు చెప్పారా అని అడుగుతుండగా, అసలు ఏం జరిగిందో చెప్పు, నువ్వెందుకు వచ్చావు ఈ టైంలో, నాకేం జరుగుతుందని వచ్చావు అనే విధంగా అడుగుతుండగా, అదే సమయానికి నీకు ప్రమాదం ఉందని తెలిసిందానా అని చెప్పేసి భూమి అంటుంది. నాకు ప్రమాదమా? నాకు ప్రమాదం తలపెట్టేవాళ్ళు ఎవరో కాదు నాన్న, ఆ అపూర్వ పిన్ని అనేసరికి ఏం మాట్లాడుతున్నావు, లేనిపోని నిందలు అపూర్వ మీద వేస్తున్నావా, ఆస్తి కోసం అని చెప్పేసి అపూర్వను నిందపాలు చేస్తున్నావా అనే విధంగా అంటుండగా, లేదు నాన్న, నాకు ఏ ఆస్తి అవసరం లేదు, నువ్వు హ్యాపీగా ఉండడం కావాలి, నాకు నా పేరు మీద ఆస్తి రాయడం అవసరం లేదు, అంతా పిన్ని పేరు మీద రాయి నాన్న అని చెప్పేసి అంటుండగా, ఓహో ఇదో నాటకంతో కేపీతో కలిసి నాటకం వేస్తున్నావా, అయినా నాకు నీ ఆస్తి అవసరం లేదు, ఎందుకంటే నానా చుట్టూ రకాలు అందరు కలిసి నన్ను నానా మాటలు అంటున్నారని తెలిసి ఈ కేపీ అన్నాడు. కేపీ వెనకాల ఆ 10 మంది కూడా కూతురు ఆస్తి అనుభవిస్తూ దర్జాగా ఎంజాయ్ చేస్తున్నాడని ఆ ముద్ర నాకు అవసరం లేదు, అందుకనే నేను గట్టిగా నిర్ణయించుకున్నాను ఆస్తి మొత్తం నీ చేతిలో పెడతానని అనే విధంగా అంటూ, లేదు నాన్న, ఆస్తి నువ్వు నా చేతిలో పెడుతున్నావని నీకు ప్రమాదం హానికరం చేస్తున్నారు నాన్న అంటుండగా, ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే మర్యాద తగ్గదు భూమి, లేదు నాన్న, నేను చెప్పేది విను, నాకు ఏ ఆస్తి అవసరం లేదు, నీ ప్రేమ మాత్రమే చాలు, ఈ ఆస్తి మొత్తం పిన్నికి ఆ పిన్ని వల్లనే నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నాను అంటుండగా, అపూర్వను ఇంకొక మాట మాట్లాడినా మర్యాద తగ్గదు, అయ్యో నాన్న, నువ్వు తాగిన డ్రింక్లో కావాలని చెప్పేసి ఇక పిన్ని టాబ్లెట్స్ కలిపింది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని విధంగా అనుకుంటూ ఒక్కసారిగా గుండె పట్టుకొని కింద పడిపోతాడు. నాన్న అని చెప్పేసి కంగారు పడుతుండగా, వెంటనే ఇదంతా అపూర్వ చేసిందని మామయ్య నాన్నను హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పేసి వెంటనే అదే సమయానికి కేపీ ఫోన్ చేసి ఇక చెర్రి అందరూ కలిసి శరత్చంద్రను హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తాడు. భూమికి నిజం తెలిసిందని చెప్పేసి అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అలా వెంటనే లైఫ్ లాంగ్ కోలుకోకుండానే దెబ్బ కొట్టాం, కాకపోతే ఇప్పుడు బావకు నిజం తెలిసింది కదా, అయినా నిజం తెలిస్తేంది, ఆస్తి మొత్తం నా చేతికే రావాలి, బావకు నిజం తెలిసినా ఏం చేయలేడు కదా, ఎందుకంటే ఆస్తి కోసమే కదా మా అక్కని చంపింది, 20 సంవత్సరాల నుంచి ఈ ఆస్తికి నేను ఎందుకు ఇంత కాపలా కాస్తున్నాను, నేను అనుభవించడానికే కదా, బావకు నిజం తెలిస్తేంది, అయినా మంచితనంతో పేరు తెచ్చుకున్నాను, చెడుతనంతో ఆస్తి దొబ్బుతాను అని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లేసరికి ఇక లోపల మొత్తం పాయిజన్ విషమించిందని చెప్పేసి డాక్టర్లు చెప్తాడు. బయట ఇక భూమి ఉన్ను కేపీ కంగారు పడిపోతుండగా, అదే సమయానికి గగన్ భూమి కోసం వెనుకలాడుతుండగా, అమ్మ భూమి ఏది కనిపించట్లేదు అని అనేసరికి, ఏమోరా, నాకు కూడా పొద్దున్నుంచి భూమి కనిపించట్లేదు అనే విధంగా గుడికెళ్ళిందా అని చెప్పేసి ఇక శారద అంటూ ఉంటుంది. అదే సమయానికి నాకు చెప్పకుండా భూమి గుడికి వెళ్ళదమ్మా అని చెప్పేసి వెంటనే కాల్ చేస్తూ ఉంటాడు. ఇక భూమి మాత్రం కాల్ లిఫ్ట్ చేయదు, చాలా ఏడుస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అదే సమయానికి భూమి లిఫ్ట్ చేయట్లేదమ్మా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ కాల్ చేస్తాడు. ఇక కాల్ లిఫ్ట్ చేస్తుంది. భూమి ఎక్కడున్నావు, అసలు పొద్దున్న నుంచి కనిపించలేదు, గుడికి వెళ్ళావా అని చెప్పేసి అంటుండగా, అప్పుడు భూమి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది భూమి, ఏం జరిగిందని విధంగా కంగారు పడుతుండగా, నాన్న బావ ఏమైందని అంటుండగా, నాన్న హాస్పిటల్లో ఉన్నాడని చెప్పేసి అనేసరికి వెంటనే శారద కుటుంబం షాక్ అయిపోతారు. ఇక హాస్పిటల్ దగ్గరికి పరుగు అని చెప్పేసి గగన్ శారద వెంటనే అక్కడికి వచ్చేస్తారు. మరోవైపు లోపల నుంచి మొత్తం ఇక అలా పాయిజన్ తీసేసిన తర్వాత డేంజర్ నుంచి బయటపడ్డాడు, ఒకసారి మీరు వెళ్ళి చూసుకోండి అని చెప్పేసరికి భూమి వెళ్ళి లోపలికి వెళ్ళి తన నాన్న మీద పడి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కాస్త మెలకువ వస్తుంది. నాన్న అని చెప్పేసి ఉంటుండగా, అమ్మ భూమి అని ఈ విధంగా వెంటనే తన చేతులు పట్టుకొని తన గుండెల మీద తన కూతుర్ని పడుకోపెట్టుకొని క్షమాపణ అడుగుతూ ఉంటాడు.
నిన్ను ఇంతలా ఆశయించుకున్నాను. పామును పక్కన పెట్టుకొని ఆ పాము విషం నాకు ఎక్కిన కూడా నేను ఒక మతిమరుపులాగా చేశాను. తనని నమ్మి నిన్ను దూరం కొట్టుకున్నాను తల్లి, నన్ను క్షమించు తల్లి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, నాన్న నువ్వు ఎప్పుడు అలా ఆలోచించకు, నాకు క్షమాపణ అడకు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కదా నాన్న నేను నీకు దూరంగా ఉంటున్నాను. కానీ అపూర్వను వదిలిపెట్టను, నా ప్రాణాలు తీయాలనుకుంటున్న అపూర్వను వదిలిపెట్టను అనే విధంగా అనేసరికి ఈలోపు గగన్ వచ్చేస్తాడు. ఇక గగన్ని చూసి కూడా కాస్త కోపంగా ఉంటాడు కదా. ఈలోపు వెంటనే డిశ్చార్జ్ చేస్తామని ఇక కేపీకి రిపోర్ట్లన్నీ ఇచ్చిన తర్వాత కేపీ ఇక గగన్ శారద చూసి ఇంటికి వెళ్ళిపోతారు. ఈలోపు భూమి నేను ఇంటికి వెళ్ళి నాన్నను డ్రాప్ చేసి వస్తాను బావన్న తర్వాత అప్పుడు శారద కూడా ఒప్పేసుకున్నాను అన్నది. అప్పుడు సరే అని చెప్పేసి గగన్ కూడా ఒప్పేసుకుంటాడు. ఈలోపు భూమి ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇక కోపంతో లోపల అడుగు పెట్టిన తర్వాత, బావా ఎలా ఉన్నావు బావా, నీకేం కాలేదు కదా, కావాలని చెప్పేసి ఈ కేపీ ఉన్న భూమి ఆడిన నాటకం బావా, అసలు డ్రింకులు వీళ్ళే కావాలని నీతో మాట్లాడుకుంటూ కేపీ అందులో ఏదో టాబ్లెట్ వేశారు బావా, ఇదంతా పక్కగా ప్లాన్ చేశారు బావా, ఆ టైంలో ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది బావా, కావాలని కదా బావా వీళ్ళంతా నాటకం ఆడుతుంది, ఇప్పుడైనా వాళ్ళ గురించి అర్థం చేసుకో బావా, వీళ్ళు ఎంత క్రూరతమో ఆస్తి కోసం అని చెప్పేసి భూమి ఇలా చేస్తుంటే ఆస్తి తన పేరు మీద ఎలా చేస్తావు బావా, అయినా తండ్రి అని విశ్వాసం లేకుండా నిన్ను చంపాలనుకున్న ఆ భూమిని వదిలిపెట్టద్దు బావా అనేసరికి వెంటనే కోపంతో, అవును భూమిని వదిలిపెట్టడం కాదు నిన్ను వదిలిపెట్టకూడదు అపూర్వ అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు బావా, నేనేం తప్పు చేశాను, నువ్వంటే పిచ్చి బావా, అవును ఈ పిచ్చితోనే నన్ను ప్రేమగా చంపాలని చూసావు కదా, ఈ పిచ్చితోనే నా భార్యను నాకు దూరం చేసావు కదా, ఈ పిచ్చితోనే నువ్వు ఆస్తి దొబ్బాలనుకొని నా బిడ్డను దూరం చేసావు కదా, లేదు బావా నువ్వు పొరపాటు పడుతున్నావు, నేను ఎప్పుడు అలా చేయను, నీ మంచి కోరుకునే ఈ అపూర్వ నిన్ను చంపాలని ఎలా చూస్తుంది బావా, కావాలని ఓసే భూమి కావాలని ఇక నా బావను నాకు దూరం చేయడానికి నాటకం ఆడుతున్నావానే, భూమి నాటకం ఆడడం కాదు అపూర్వ, నువ్వు నాటకం ఆడడం, ఎన్ని రోజులు నా పక్కన పాములా ఉండి నన్ను చంపే స్టేజ్ దాకా తీసుకొచ్చి నిన్ను వదిలిపెట్టను అని విధంగా వెంటనే చంపడానికి గొంతు పట్టేస్తాడు. వదిలిపెట్టనే, నిన్ను వదిలిపెట్టను, కావాలని చెప్పేసి నన్ను చంపడానికి ఆస్తి కోసమని నా బిడ్డను ఆఖరికి నా భార్యను దూరం చేయాలని చెప్పేసి నువ్వు ఇలాంటి విషపురువు అని చెప్పేసి నేను ఇన్ని రోజులు నమ్మి నా కూతుర్ని నా భార్యను దూరం చేసుకున్నానే, ఆఖరికి నా చావును కోరుకున్న నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదే అని విధంగా అంటుండగా, బావా నువ్వు పొరపాటు పడుతున్నావు, వీళ్ళు కావాలని నీకు లేనిపోని చెప్పి నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు బావా, నాకు ఏ ఆస్తి అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు బావా, ఈ భూమి నాటకం ఆడి నిన్ను చంపే ప్రయత్నం చేస్తుంది, ఇంకొకసారి అలాంటి పిచ్చి పిచ్చి గూతలు కూస్తే చెంప పగల కొడతాను, కావాలని మా అమ్మను చంపి కావాలని నన్ను దూరం పెట్టినా సరే అని భరించాను సహించాను, ఆఖరికి నన్ను చంపే ప్రయత్నం చేశాను, అయినా కూడా మా నాన్న కోసం ఇక ఏ విషయం బయటపడితే మా నాన్నకు ప్రమాదం అని చెప్పేసి ఇన్ని రోజులు ఊరుకున్నాను, కానీ ఏకంగా నువ్వు మా నాన్న చంపాలని చెప్పేసి అనుకున్న నీ ఆలోచన ఇక ఊరుకోను అపూర్వ, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను, అంటే కావాలని మా అన్నయ్యను చంపడానికి ఆస్తి కోసమని భూమి పేరిట రాస్తాననేసరికి నువ్వు కావాలని ఇలాంటి నీచమైన పనులు చేస్తావు వదిన, నీ మీద ఎంతో గౌరవం ఉండే, మా పెద్ద వదిన కంటే నువ్వు చాలా మంచిదానివి అనుకున్నాను, కానీ ఏకంగా నా ఇంటి మేనకోడల్నే తనని చంపడానికి ఆఖరికి మా అన్నయ్య ప్రాణంగా ప్రేమించే మా అన్నయ్యని కూడా చంపాలని చూస్తావా, నీలాంటి నేచురాలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అసలు నీకు ఇంట్లో కూడా స్థానం లేదు అన్నయ్య, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి దాన్ని మనం ఇంట్లో ఉంచుకుంటే మనని కూడా ఎప్పుడు చంపేది తెలియదు అన్నయ్య, ఇలాంటి దాన్ని మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తేనే ఇక మనం మనశ్శాంతిగా ఉంటాం అన్నయ్య, దీన్ని వదిలిపెట్టకూడదు అని అంటుండగా, ఇప్పుడైనా అర్థమైందా బావగారు, ఎలాంటి వాళ్ళు ఎలాంటి నమ్మి మీరు ఎలాంటి పక్కన పెట్టుకొని విషపూరితంగా కాటు వేసే సమయానికి నిజాన్ని బయటపడేలా భూమి చేసింది, ఇప్పుడైనా మీరు అర్థం చేసుకొని భూమిని ఇక గగ్గని మీ దగ్గర తీసుకొని ఇలాంటి చీడ పురుగుని బయటికి గెంటేయండి అని కేపీ అంటాడు. అది నిజమా కాదా అని తెలుసుకుందాం.